రమేష్. మీ పేరేంటి? నా పేరే కృష్ణారెడ్డి. ఏం అడగాలనుకున్నారు? అదే బిల్లు ఒకటి రన్నింగ్లోకి ఆగిపోయింది. పశువులు సరిగ్గా నిలబడడం లేదు. కానీ వ్యాపార విధంగా నేను డెవలప్ అవ్వడానికి మిమ్మల్ని మీ దగ్గర పూజకు కూర్చున్నాను. మీరు అనుకున్నట్టు కొన్ని చిట్కాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అది మనం చేసే దానివల్ల ప్రాణానికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతుంది. కానీ ఏడికేడికి అతుకులు బేరంగానే ఉంది. అది కొద్దిగా రివర్స్ మాత్రం చూపిస్తూ ఉంది. మెయిన్గా మిల్లు విషయంలో మాత్రం రివర్స్ చూపిస్తూ ఉంది. మీకు ఏదైనా పూజ, గుడి పూజ ఇలాంటి వాటి అయితే కొద్దిగా ఫార్వర్డే ఉంది. మిల్లు విషయంలో మాత్రం రివర్స్లో ఉంది. నెక్స్ట్ ఒకవేళ ఇల్లు అనే దాని గురించి కూడా పాత ఇల్లు అయితే రివర్స్లో ఉంది. కొత్త ఇల్లు ఏదైనా ఉందంటే కొత్త ఇల్లు పర్వాలేదు, అది వచ్చేసారు. ఎన్ని రోజులు అయింది? అయిపోయింది, ఒక నెల. ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చిన తర్వాత, పాత ఇంటికి వచ్చిన తర్వాత కానీ దాన్ని మళ్ళీ మూదేవి కమ్ముకుంటాను ఉంది. మూదేవి అయితే ఇంకా ఉండేమో. దీన్ని మనం రిమూవ్ చేయడానికి పూజ చేయిస్తాను. తర్వాత కొద్ది వరకు బాగా అవడానికి అవకాశం ఉంటుంది. ఎవరన్నా పోయి అడిగినా ఓకే అంటారు, మన మనసులో గుర్తులేదనేస్తాను. అదే మూదేవి కొట్టేస్తే మన ముఖం వేసి పని చేయదు కదా, వాళ్ళు మన మీద నమ్మకం అనేది కోల్పోతారు. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది పాతశానమట్ల చంద్రగిరి మండలం. నా పేరు కృష్ణారెడ్డి. మేము ఆర్థిక సమస్యలో పడి మేము ఎంతో కోల్పోయినాను. లాస్ట్ పాయిజన్ దాకా కూడా చనిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాను. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కోలుకొని ఇప్పుడు నెమ్మదిపడి ఏదో మా జీవితానికి అంత అన్నం తరుపుతా ఉంది, తింటాను. ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆ అమ్మ తల్లి మమ్మల్ని కాపాడుతూ ఉంది. మా గురువు గారు మమ్మల్ని ప్రతి వారంలో ఆయన మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. మేము ఎంతో గొప్పగా అని ఇప్పుడు మా పిల్లలు మేము హాయిగా ఉండాలని ఈ అమ్మవారి కృపతో, గురువుగారి కృపతో చాలా సున్నితంగా ఉన్నాం. గురువు గారు డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? అవన్నీ ఏమి తీసుకోవడం లేదు. ఆయనే మాకు ఛార్జీలు తిరిగి ఇస్తా ఉన్నాడు ఏదైనా ఇబ్బందులుగా ఉంటే. పేరేంటి? పవన్ కుమార్. పవన్ కుమార్. వయసు ఎంత? 21. ఏ విషయం గురించి అడగాలి మీరు? ఇల్లు బాగలేదండి. మీరు సొంత ఇల్లా? సొంత ఇల్లు. పేరు ఎవరి పేరు మీద ఉంది? మా పేరు. ఆయన పేరేంటి? శివప్రసాద్ రెడ్డి. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మా మామూలు ఇంటి ముందర ఒక ఇల్లు ఉంది. అది కూడా ఎవరి పేరు మీద ఉంది? అది ప్రభాకర్ రెడ్డి. ఆ ఇంటికి వెళ్తే బాగుంటుందని అడుగుతున్నారా? ఆ ఇల్లు పర్వాలేదు, దీనికంటే బెటర్. ఇప్పుడు ఉండే పాత ఇల్లు కంటే కూడాను పాత ఇల్లు పరిస్థితి రివర్స్. బాగా గమనించండి. ఇక్కడ ఇది మన దగ్గర ఉండే స్కానర్. ఇది అమ్మవారి శక్తి, అమ్మవారి ఇక్షిణి శక్తి అంటారు. దీన్ని కర్ణ ఇక్షిణి శక్తి అంటారు జనరల్గా. కర్ణ